హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ఆర్బీఐ మరో తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. బ్యాంకు ఖాతాదారులందరికీ కూడా ఆర్బీఐ హెచ్చరిక. అలా గనక చేస్తే జైలు శిక్ష మాత్రం తప్పదని చెప్తున్నారు. మీకు గనక బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, చాలా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పేసి వచ్చేటువంటి ఆఫర్లపై ఖాతాదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరిస్తోంది. అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఉంది, మీకు ఈజీగా మనీ అయితే కనుక మీకు వచ్చేస్తుంది, చిన్న పని చేసి పెట్టండి చాలని చాలామంది ఆఫర్లు ఇస్తూ ఉంటారు. లేదంటే తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించవచ్చు, ఇలాంటి ఆఫర్లు చాలా వస్తుంటాయి. అలాంటి వారు మీ బ్యాంక్ అకౌంట్స్ని కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది ఎవరైనా మీ బ్యాంక్ అకౌంట్ను ఉపయోగించుకొని కేవలం డబ్బును ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేసినందుకు కమిషన్ ఇస్తామని ఆశ చూపితే నమ్మవద్దని సూచించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు 3 నుంచి 4 బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి. అందులో ఒకటి వాడుతున్నారు, లేదా 2 మిగతా పక్కన ఉంటున్నాయి. ఒకటో రెండో ఖాతాలు పక్కన పెడుతున్నారు, ఏదో మినిమం బ్యాలెన్స్ కింద అలా మెయింటైన్ చేస్తూ. ఏముంది, ఒక ఖాతా ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు ఏదో ట్రాన్సాక్షన్ చేసుకుంటారు కదా, వాళ్ళకి అకౌంట్ నెంబర్ ఇస్తే ఏమవుతుందిలే అని చెప్పేసి మీరు గనక ఇచ్చారు అంటేగా మీ అకౌంట్లో మనీ ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. అలా లక్షకింతనో ఎంతో కనుక మీకు కమిషన్ కూడా ఇస్తామని చెప్తారు. ఇలాంటి ఎవరు చేస్తారు అంటే కనుక అక్రమంగా సంపాదించిన సొమ్ము లేదా నేరాలకు సంబంధించిన సొమ్మును ఇలా వేరొకరి అకౌంట్ల నుంచి ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తులను మనీ మ్యూల్స్ అంటారు. మీకు తెలియకుండా ఇలాంటి పొరపాట్లు కనుక చేస్తే అవి మిమ్మల్ని తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టేసే ప్రమాదం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. మీ బ్యాంక్ అకౌంట్ను మీ వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే వాడుకోవాలి, అందులో ఉన్న డబ్బుకు మీరే పూర్తి బాధ్యులవుతారని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు బదిలీ చేసేందుకు అకౌంట్ను ఇతరులు ఉపయోగించుకోనివ్వద్దని చెప్పింది. మీ అకౌంట్ నుంచి అపరిచిత వ్యక్తులు డబ్బును పొందేందుకు లేదా పంపే పనులు చేస్తే జైలు శిక్ష కూడా పడవచ్చని వివరించింది. అంటే మీ దగ్గర నుంచి అకౌంట్స్ తీసుకొని ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో చాలా మంది, అలాగే వైజాగ్లోను కొన్ని ఏరియాల్లో, వైజాగ్ ప్రాంతంతో పాటు కొన్ని ఏరియాల్లో ఇలా ఆన్లైన్ ఫ్రాడ్స్ చేసేవాళ్ళు దగ్గరలో ఉన్న వారి అకౌంట్స్ని తీసుకొని వారి అకౌంట్ ఎందుకు ఇచ్చారు కూడా వారికి తెలియదు. వారికి వేరే ఏదో కారణం చెప్తారు, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారు, మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ అకౌంట్ను ఇతరులు ఉపయోగించుకోనివ్వద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అపరిచిత వ్యక్తులు డబ్బులు పొందేందుకు లేదా పంపే పనులు చేస్తే జైలు శిక్ష కూడా పడవచ్చని వివరించింది. ఎలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది. ఇక ఈ డిజిటల్ యుగంలో మీ వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవడమే మీ అకౌంట్కు మీకు రక్షణ ఇస్తుందని, ఈజీ మనీ కోసం ఆశపడి జీవితాన్ని రిస్క్లో పెట్టుకోవద్దని వినియోగదారులను కోరింది. దీనిపై మరింత సమాచారం కోసం ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ rbi.org లేదా తెలుగు/index.html విజిట్ చేయాలని అయితే ఆర్బీఐ స్పష్టం చేసింది. సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.